హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో ఈ వీడియోలో హిల్ సైఫర్ గురించి చూసుకుందాం. ఈ హిల్ సైఫర్ అనేది అన్ని సైఫర్స్తో పోలిసి కొంచెం డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ హిల్ సైఫర్లో మనం మ్యాట్రిక్స్ వాడతాం. మ్యాట్రిక్స్తో కీ సైఫర్ టెక్స్ట్ని చేస్తాం మనం. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనకి 2 కావాలి, ఓకేనా. ఫస్ట్ది కీ. కీ అనేది మ్యాట్రిక్స్ టైప్లో ఉంటుంది మనకి. అండ్ మనం ఎంక్రిప్ట్ చేసే ప్లెయిన్ టెక్స్ట్, ఓకేనా. ఇప్పుడు నార్మల్ మనకి హిల్ సైఫర్లో ఫార్ములా ఏంటంటే C = KP mod 26, ఓకేనా. ఇది మనకి ఫార్ములా అనమాట. సి అంటే సైఫర్ టెక్స్ట్. ఇక్కడ సి అండ్ పి అనేవి కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్ ఎందుకు చెప్తా. ఇప్పుడు నార్మల్గా కీ అనేది మీరు ఏదైనా సరే ర్యాండమ్గా మ్యాట్రిక్స్ అనుకోవచ్చు. ఒకవేళ కీ అనేది 2x2 మ్యాట్రిక్స్ ఉందనుకో, మీకు ఈ ప్లెయిన్ టెక్స్ట్లో వర్డ్స్ అనేవి 3 పేర్గా డివైడ్ చేయాలి. 2 ఉందనుకో 2గా డివైడ్ చేయాలి. సారీ, 3 and 3 ఉందనుకో 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకో, కీ అనేది ప్లెయిన్ టెక్స్ట్లో లెటర్స్ అనేవి 3గా పేరుగా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా నేను కే అనేది 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటా, ఓకేనా. అంటే 12, 1, 3, 4 ఇలా తీసుకుంటా. కే అనేది కీ ఇలా తీసుకుంటా. ఇప్పుడు నార్మల్గా అండ్ ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసి హలో అని అనుకుందాం, ఓకేనా. ప్లెయిన్ టెక్స్ట్ హలో అనుకుందాం, హలో వరల్డ్ అనుకుందాం. ప్లెయిన్ టెక్స్ట్ హలో వరల్డ్. సో ఈ 2x2 మ్యాట్రిక్స్ మీరు కీ తీసుకున్నది. సో 2 పేర్స్గా డివైడ్ చేయాలన్నమాట. HE ఒకటి, LL ఒకటి, OW, OR, LD ఇలా డివైడ్ చేశాక ఇప్పుడు ఈ HE అనేది మీరు కాలం లాగా అరేంజ్ చేయాలి. అంటే HE ఏమవుతుందంటే కాలం లాగా అరేంజ్ అవుతుంది. HE ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో సైఫర్ టెక్స్ట్ మనకి ఎలా వస్తుందంటే C = K అనేది ఏంటిది, కీ కదా. కీ అనేది ఏంటిది 12, 1, 3, 4 కీ అనేది ఇలా. నెక్స్ట్ P అంటే ఏంటిది, ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ మీరు 2 మ్యాట్రిక్స్ తీసుకున్నారు కాబట్టి 2 పేర్ లాగా చేసి కాలం మ్యాట్రిక్స్లో చేసుకొని ఇక్కడ రాయాలి, ఓకేనా. కానీ ఇక్కడ రాసే ముందు హెచ్కి ఇలా నెంబర్స్ A నుంచి 0 స్టార్ట్ అయ్యి జెడ్కి 25 నెంబరింగ్ ఇలా మన ప్రోగ్రామ్లో తీసుకోవాలి, ఓకేనా. ఈ పార్ట్ చెప్తా నెంబరింగ్ ఎలా తీసుకోవాలో. సో హెచ్కి ఏది ఉంది, హెచ్కు ఉండేసి 7 ఉంది, ఓకేనా. అంటే హెచ్ ప్లేస్లో 7 రాయాలి. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏముంది, 4 ఉంది. సో 4 mod 26, ఓకేనా. దీని డిటర్మినెంట్ అనుకోవాలి. ఇంకా C = 48 - 3, ఓకేనా. ఈ 7, 4 mod డిటర్మినెంట్ అనుకొని mod ఇలా మీరు క్యాలిక్యులేట్ చేస్తే C అనే వాల్యూస్ వస్తాయి మనకి. C అనే వాల్యూస్ ఎలా వస్తాయంటే సేమ్ లైక్ మోడ్యులర్ లాగా వస్తాయి, ఓకేనా. అంటే ఇప్పుడు నార్మల్గా మీకు 12, 1, 3, 4 డిటర్మినెంట్ 45 కదా, ఓకేనా. 45 7s సంథింగ్ ఒక నెంబర్. సో మీకు లాస్ట్కి వచ్చేసరికి ఈ C అనే సైఫర్ టెక్స్ట్ అనేది ఎలా వస్తుందంటే కాలం మ్యాట్రిక్స్లో వచ్చింది. అంటే ఇలా వస్తుంది. సపోజ్ 18, 11 mod 26 అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇలా కాలం మ్యాట్రిక్స్లో ఇక్కడ మీకు వచ్చేస్తుంది, అరేంజ్ అయిపోతుంది. ఇలా అరేంజ్ అయ్యాక ఏం చేయాలంటే 18 mod 26 చేయాలి, ఓకేనా. 18 mod 26, 18 mod 26 18. 11 mod 26 అంటే సేమ్ 11, ఓకేనా. సో 18కి ఏ నెంబర్ ఉంది, S ఉంది. సో హెచ్కి S వచ్చేస్తుంది. 11కి ఏ నెంబర్ ఉంది, L ఉంది. సో ఈకి L వచ్చేస్తుంది, SL. సో అలాగే మళ్ళీ LL కూడా, ఓకేనా. సేమ్ లైక్ దట్ LL. ఈ LLకి నెంబరింగ్ ఏది వస్తుంది, 11, 11 కదా. సో ఇక్కడ మళ్ళీ కీ తోటి 11, 11 వస్తుంది. సో మళ్ళీ మోడ్లెస్ అయ్యాక మళ్ళీ మనకి ఇక్కడ ఇంకోటి ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా ఇంకొక ఈ రెండు మల్టిప్లికేషన్ చేశాక మనకి కాలం మ్యాట్రిక్స్ వస్తుంది ఒకటి, లైక్ 25 కానీ 23 కానీ వస్తుంది. 25 కానీ 23 మళ్ళీ మోడ్ చేయాలి మనం, ఓకేనా. ఆల్వేస్ 25 బిలోనే కాదు, 36 ఇలా కూడా రావచ్చు, ఓకేనా. ఇలా కూడా ఇలా వచ్చాక మళ్ళీ ఏమవుతుంది, సేమ్ 25 mod 26 1, 36 mod 26 10, ఓకేనా. 1కి ఏముంది, B. సో ఈ Lకి వచ్చేసి B అవుతుంది. 10కి ఏముంది, K. సో దీనికి వచ్చేసి K అవుతుంది, ఓకేనా. ఇలా ఇది హిల్ సైఫర్ అనమాట. సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కోడ్లో జస్ట్ 2x2 మ్యాట్రిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి యాజ్ యూజువల్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడర్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ నేను మ్యాట్రిక్స్ యొక్క
సైజ్ తీసుకున్నా. సైజ్ అంటే 2x2 మ్యాట్రిక్సా, 3x3నా, 4x4 అని. ఓకేనా? అది తీసుకున్నది అవుట్‌పుట్ n వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. సో, ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది మనకు ఓకే అయిపోయింది. మ్యాట్రిక్స్ ఓకే అయింది. సైజ్ ఓకే అయింది. కానీ మ్యాట్రిక్స్ వాల్యూస్ కావాలిగా. సో, అందుకు ఈ పీస్ ఆఫ్ కోడ్. ఓకేనా? కీ. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మనకి కీ. సో, అదే ఇక్కడ రాసా నేను. ఎంటర్ ద కీ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ అన్నమాట. మెసేజ్‌ని నేను ఎందులో స్టోర్ చేసుకున్నా? ఎస్ వేరియబుల్‌లో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈ టెంప్ n- ఇది ఏం చేస్తదంటే, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తదంటే, నార్మల్‌గా బ్రేక్ ఈవెన్ చేద్దాం. ఈ ఈ అవుట్‌పుట్ ఏమొస్తది strlen మనకి మెసేజ్ లెంత్ వస్తది. ఓకేనా? n- మెసేజ్ లెంత్ ఎందుకంటే మోడ్యులస్ n ఇదంతా ఎందుకంటే, అంటే ఇంకా ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ మనకి రిమైండర్ రావాలన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ సైజ్ ఆఫ్ ద కీ అండ్ మెసేజ్. ఈ మెసేజ్ యొక్క మనకి రిమైండర్ వస్తే ఇంకా ఎంత మల్టిపుల్ ఆఫ్ n మనం ఇవ్వగలమో తెలుస్తది. ఓకేనా? సో, ఈ టెంప్ అనే వేరియబుల్‌లో ఈ టెంప్ అనే వేరియబుల్ ఏం డిక్లేర్ చేస్తదంటే, ఇంకా ఎన్ని నేను నంబర్స్ ఇన్‌పుట్స్ ఇవ్వాలి, అంటే ఇంకా ఎంత కాలిక్యులేటర్ ఇవ్వాలి అని చేస్తది. ఇక్కడ టెంప్ అనేది ఎందుకు తీసుకున్నా అంటే నార్మల్‌గా ఇప్పుడు మీకు హెచ్‌ఈఎల్ హెచ్‌ఈ2 సెపరేట్‌గా అవుతున్నాయిగా. ఈ హెచ్‌ఈ సెపరేట్ అయింది మనకు టెంప్‌లో ఉంటది. ఓకేనా? ఇలా ప్రతి ఒక్క టెంప్‌లో ఉన్నది మనం కంకాటినేషన్ చేయాలి. అందుకే ఎస్‌టిఆర్-సిఏటి. ఓకేనా? 2 పెయిర్స్ అని కంకాటినేట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ k = 0 తీసుకోండి. ఓకేనా? ఈ ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి. ఆన్సర్ ఎంప్టీగా ఉంచలేం కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చేసా. సో, ఇది వైల్ లూప్ ఇది మొత్తం మీరు నార్మల్‌గా ఆహ్, మీకు అన్ని మ్యాట్రిక్స్ ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటే తెలుస్తది. మల్టిప్లికేషన్, ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా అర్థమవుతది. సో, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తదంటే నార్మల్‌గా ఇక్కడ ఏం లేదు మనకి మీకు ఫార్ములా చెప్పాగా. సి = కేపీ ఇంటూ మాడ్ 26 అని. ఓకేనా? ఇక్కడ కే అనే ఫంక్షన్ ఏంటంటే ఇది. ఏ ఆఫ్ ఐ. కే అనేది ఏంటిది? కీనే గదా! కీ మనం ఎందులో స్టోర్ చేసుకున్నాం? ఏ ఆఫ్ ఐ లోనే గదా! ఏ ఆఫ్ ఐ లోనే గదా కీ అనేది స్టోర్ చేసుకున్నది. ఓకేనా? ఫస్ట్ సైజ్ తీసేసుకున్నాం. ఏ ఆఫ్ ఎన్‌ఎన్‌లో నెక్స్ట్ వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఈ కే ప్లేస్‌లో కే పెట్టాలి అంతే. ఓకేనా? ఇక్కడ మీరు ఇది ఎందుకు వాడాలి అంటే నార్మల్‌గా మనకి ఫార్ములా ఉన్నట్టు మ్యాథమెటిక్స్ అనేది ఫంక్షన్ అవ్వదు. సో, ఇక్కడ సమ్ ప్లస్ ఇదేం చేస్తదంటే సమ్ ప్లస్ కే అన్నమాట. ఈ ఫంక్షన్ కే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ పి గదా! ప్లే అంటే ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్. మనకు ప్లెయిన్ టెక్స్ట్ ఎందులో ఉంది నార్మల్‌గా? ప్లెయిన్ టెక్స్ట్ ఉన్నా మనం హెచ్‌తో మల్టిప్లై చేయలేదు ఇప్పటిదాకా థియరీ పార్ట్‌లో. హెచ్‌కున్న లెటర్‌ని చేసాం. హెచ్‌కున్న లెటర్ ఎలా వస్తది? ఇలా. ఓకేనా? లెటర్ ఇలా వచ్చేస్తది. బేస్ వాల్యూ 65 టెంప్ ప్రెజెంట్ కే వాల్యూ అసైన్ అయింది. కే = 0 కాబట్టి ఎస్ ఆఫ్ 0. ఓకేనా? ఎస్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ లెటర్. ఒకవేళ హెచ్ ఉందనుకో హెచ్‌ది ఒక యాస్కీ వాల్యూ ఎంత? 72. 72 - 65 7 గదా! సో, ఆ 7 అనే నంబర్ ఇక్కడ వచ్చేస్తది. ఓకేనా? సింపుల్. వచ్చేసాక ఆ 7 రిమైండర్ మళ్ళీ. ఓకేనా? వచ్చిన నంబర్‌కి రిమైండర్ తీయాలి మనం. రిమైండర్ తీసాక ఓవరాల్ మోడ్యులస్ 26. ఓకేనా? ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సమ్‌కి మనం మోడ్ 26 చేయాలి. ఎందుకంటే రిమైండర్ రావాలి గదా! మనకి. రిమైండర్ వస్తేనే మనకి కరెక్ట్ అవుట్‌పుట్ అనేది వస్తది. సో, ఇప్పుడు ఈకి మనకక్కడ ఎలా వచ్చింది థియరీ పార్ట్‌లో? అలా 2 ఆల్ఫాబెట్స్ రావాలంటే ఈ ఫార్ములా అనేది ఈ 2 పీస్ ఆఫ్ కోడ్స్‌లో డివైడ్ అయిందన్నమాట. ఓకేనా? సో, లాస్ట్‌కి ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ లెంత్ మనం అక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఏం లేదు ఆన్సర్‌కి ప్లస్ బేస్ జేయాలి. బేస్ అంటే నార్మల్‌గా ఏ ఉంటది. ఆ బేస్ చేసేయాలి. అండ్ ఇక్కడ లూప్‌లో ఉన్నాం కాబట్టి కే వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఉంటాం మనం. సో, ఫైనల్లీ ఆన్సర్‌లో స్టోర్ అయిపోయింది మన ఎన్‌క్రిప్టెడ్ వాల్యూ. సో, ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకేనా? సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. సారీ. సో, సైజ్ నేను నార్మల్‌గా 2 తీసుకుంటున్నాను. అండ్ ఎంటర్ ద మెసేజ్ టు ఎంట్రీ. హలో. ఇలా వస్తది మనకి. ఎస్‌ఈ సంథింగ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇదనే గాదు నార్మల్‌గా 3x3 మ్యాట్రిక్స్ గూడా తీసుకోండి. 3x3 తీసుకున్నాక సారీ. ఓకేనా? ఇలా 3 ఇస్తే ఇలా నంబర్ వస్తది. సారీ ఫర్ థిస్. ఓకేనా? హోప్ యూ అండర్‌స్టాండ్ హిల్ ఫర్ సైఫర్. థాంక్ యూ.